Hi students, welcome to Unique Study Circle YouTube channel. So ఈ సెషన్లో మనము గ్రాండ్ టెస్ట్ 17 కి సంబంధించి అర్థమెటిక్ పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. చూడండి 41 క్వశ్చన్. In a triangle ABC, D is point on BC such that BD is to BC equals to 2:5. What is the ratio of the areas of ABD is to area of ADC అన్నాడు ట్రయాంగిల్స్. జనరల్గా మీరు ఇక్కడ చూడండి ఏబిసి అనేటటువంటి ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను. ఏబిసి అనేటటువంటి ట్రయాంగిల్ తీసుకున్నాను. సో ఇక్కడ డి అనేది ఒక పాయింట్, బీసీ పైన ఒక పాయింట్ ఉంది, డి అనేది ఒక పాయింట్ ఉంది. సో మనకి ఏం చెప్తున్నాడంటే ఇది ఒక ట్రయాంగిల్ ఉందండి, ఏబిడి అనేది ఒక ట్రయాంగిల్ ఉంది, ఏబిడి ట్రయాంగిల్ ఉంది. ట్రయాంగిల్ ఏబిడికి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి అండ్ ట్రయాంగిల్ ఏడిసి, ఏబిడి అనేది ఒక ట్రయాంగిల్, ఏడిసి అనేది ఒక ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిసి, వీటి యొక్క దీని ఏరియాకు రేషియో ఎంత అంటుంది. సో ఎప్పుడైనా మనకు ఇలా మిడ్ పాయింట్ కనెక్ట్ చేస్తున్నప్పుడు అనురూప భుజాలు కరస్పాండింగ్ సైడ్స్ రేషియో, ఈ భుజాల మధ్య నిష్పత్తి ఎలా ఉంటుందో, బీడీకి డీసీకి ఎలా ఉంటుందో, కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో ఎలా ఉంటుందో, వాటి ఏరియాస్ రేషియో కూడా అలానే ఉంటుంది. కానీ మీకు ఏం చెప్పాడంటే బీడీ బీసీ అన్నాడు, బీడీ బీసీ అన్నాడు. బీడీకి బీసీకి రేషియో ఏమి ఇచ్చాడంటే 2:5 ఇచ్చాడు. అంటే ఇది 2 ఉంది ఇంతవరకు, ఇది మొత్తం 5 ఉంది. బీడీ వాల్యూ 2 పార్ట్స్ ఉంటే బీసీ వాల్యూ 5 పార్ట్స్ ఉంది. అలా కాకుండా నేను బీడీ డీసీ తీసుకుంటున్నాను. బీడీ డీసీ అంటే బీడీ ఎంత ఉంది, 2 ఉంది. బట్ బీసీ ఎంత ఉంది, 5. 5లో ఈ 2 వెళ్ళిపోతే బ్యాలెన్స్ ఏముంటుంది, T:3. అంటే ఈ వాల్యూ 2 పార్ట్స్ ఉంది, ఈ వాల్యూ 3 పార్ట్స్ ఉంది. అప్పుడు వీటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ ఈ సైడ్ ఎలా ఉంటుందో ఈ రేషియో ఏరియా ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా రేషియో, ఈ ట్రయాంగిల్ యొక్క రేషియో సేమ్ ఉంటుంది. సో మన ఆన్సర్ కూడా ఏమవుతుంది అంటే 2:3 అవుతుంది. సో 2:3 అనే ఆప్షన్ మనకు ఫస్ట్ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, అర్ధగోళం యొక్క ఘనపరిమాణం అన్నాడండి. అర్ధగోళం యొక్క ఘనపరిమాణం ఇచ్చేసిండు. మీకు తెలుసు అర్ధగోళం అంటే ఇలా తీసుకుంటాం, దీని యొక్క రేడియస్ 6 ఉంది. సో దీని యొక్క వాల్యూమ్ వచ్చేసి మనకు జనరల్గా 4/3 πr³ అనేది 4/3 πr³ అనేది గోళం యొక్క ఘనపరిమాణం అవుతుంది. అందులో హాఫ్ ఉంటుంది కాబట్టి 1/2 అవుద్ది, 2 క్యాన్సిల్ అవుద్ది. 2/3 πr³ అనేది అర్ధగోళం యొక్క ఘనపరిమాణం అవుతుంది మనకు. ఓకే, సో అర్ధగోళం యొక్క ఘనపరిమాణం చేస్తే సో 2/3 πr³ వాల్యూ, 2/3 πr³ వాల్యూ వచ్చేసి మనకు 89.83 ఉంది, 89.83. సో మనకు r³ వాల్యూ కావాలంటే ఈ 89.83 అలానే ఉంటుంది. 2/3 అటు వెళ్ళిపోతే 3/2 అవుతుంది. 5 అంటే 22/7 అటు వెళ్ళిపోతే 7/22 అవుతుంది. సో ఇక్కడ మనము వాల్యూని క్యాన్సిల్ చేస్తే, సో ఇక్కడ వాల్యూని క్యాన్సిల్ చేసినట్టయితే 11 × 2 22, 11 × 8 88, 18 ఉంటుంది. సో 11తో క్యాన్సిల్ ఏం అవ్వట్లేదు. సో ఒక్క నిమిషం, 89.83 అలానే ఉంది. సో 2/3 విల్ బికమ్స్ 3/2, 22/7 ఏమైందంటే 7/22 అవుతుంది. సో మనం క్యాన్సిల్ చేస్తే మనకు అప్రాక్సిమేట్ వాల్యూ వచ్చేసి, సో ఇది 22 r³ వాల్యూ, దాని వ్యాసం ఎంత అన్నాడు. ఓకే, సో దాని వ్యాసం ఎంత అన్నప్పుడు మనము ఇప్పుడు దీని అంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఒక r³ వాల్యూ వస్తుంది. ఆ తర్వాత r వాల్యూ వస్తుంది. r వాల్యూ వచ్చినప్పుడు మనకి ఏం చేయాలంటే దీన్నంతా సింప్లిఫై చేసిన తర్వాత ఇది పర్ఫెక్ట్ క్యూబ్ రూట్ కూడా కాదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక పని చేయాలి. ఈ ఆప్షన్లో ఉన్న దాని నుంచి మనము వ్యాసం ఎంత అన్నాడు, వ్యాసం ఎంత అంటే వ్యాసమే తీసుకొని, వ్యాసాన్ని మనమే ఒకటి ఆప్షన్లో నుంచి తీసుకొని మనం ఆన్సర్ చేసినాం అనుకోండి 89.83 వచ్చేది చూస్తే బెటర్. ఎందుకంటే ఇది క్యాన్సిల్ కావడం ఇబ్బందిగా ఉంది అండ్ వచ్చిన వాల్యూ కూడా క్యూబ్లలో వస్తుంది, r³ వస్తుంది. మళ్ళీ వచ్చిన దానికి మనం క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డెసిమల్స్లో వచ్చిన దానికి క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ ఇదంతా ప్రాబ్లమేటిక్ ఉంటుంది కాబట్టి దీన్ని ఇట్లా పక్క పెట్టేసి దీని యొక్క వాల్యూమ్ వచ్చేసి 89.83 ఉంది కదా,
సో ఫస్ట్ ఆప్షన్ నేను తీసుకుంటున్నాను. 2/3 పై ఆర్ క్యూబ్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఏ తీసుకుంటున్నాను. 2/3 పై అంటే 22/7 ఆర్ క్యూబ్ అంటే 3.5 వ్యాసం కదా, వ్యాసం 3.5 అంటున్నాడు. వ్యాసం ఎంత అన్నాడు. మరి వ్యాసమే 3.5 ఉందంటే వ్యాసార్థం ఇంకా దానికన్నా తక్కువ ఉండాలి, హాఫ్ ఉండాలి. 3.5లో హాఫ్ అంటే 35/20 అవుద్ది, 35/20 అవుద్ది, మళ్ళీ 35/20 అవుద్ది. అంటే యాక్చువల్గా 3.5ని డెసిమల్ తీసేస్తే బై 10 అయింది, బై 2 ఉంది కాబట్టి 20 అవుద్ది. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 89.83 రావాలి. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఆ వాల్యూ మనకు పాసిబిలిటీ కనిపిస్తలేదు. కొంచెం ప్లెయిన్ వాల్యూ తీసుకొని చూద్దాం. 7, 14 చూద్దాం. బి ఆప్షన్ తీసుకుంటే 2/3 పై అంటే 22/7 ఆర్ క్యూబ్ అంటే మనకు ఆర్ అంటే ఏమవుతుంది చెప్పండి. ఇక్కడ 22/7 మనల్ని అడిగింది వ్యాసం అంటే ఇది వ్యాసం అన్నట్టు. మరి వ్యాసార్థం ఎంత ఉంటుంది, అందులో హాఫ్ ఉంటుంది. 7/2 7/2 7/2 2/3 పై ఆర్ క్యూబ్ చేసేటప్పుడు మనలో ఫైండ్ అవుట్ చేయమన్నది వ్యాసం అంటే ఆప్షన్స్లో వ్యాసాలే ఉంటాయి. వ్యాసార్థము వ్యాసం 7 అయినప్పుడు వ్యాసార్థం 3.5 అవుతుంది అంటే 7/2 అవుతుంది. 7 7 క్యాన్సిల్ అవుద్ది. సో ఈ 2 కూడా క్యాన్సిల్ అవుద్ది. 2 × 11 22 అవుద్ది. సో ఇక్కడ 7 × 7 49 అయింది. 49 × 11 49 × 11 బై మనకు 3 × 2 6 అవుద్ది. 49 × 11 అంటే 49 యాడ్ చేస్తే వస్తుంది 9, ఇది 13, 539 అవుతుంది. 539/6 చేస్తే 539/6 చేస్తే 6 × 8 48 అండ్ 48 పోతే 5 ఉంది 59, 6 × 9 54 అవుతుంది. సో 54 అంటే ఇంకా 3 ఉంది. సో 54 అంటే 3 అంటే మనకి ఇచ్చిన వాల్యూ కూడా అంతే ఉంది కదా, 89.83. చూడండి 6 × 8 48, 5 ఉంది 59 అండ్ 6 × 9 54 పోతే ఇంకా 5 ఉంది. మళ్ళీ సేమ్ అదే వస్తుంది వాల్యూ 89.5 అంటే ఏమవుతుంది 50 అవుతుంది, 48 అవుతుంది. 48 అంటే ఇక 2 బ్యాలెన్స్ ఉంది 20 అవుతుంది, 6 × 3 అవుతుంది, 89.83 ఉంది. అంటే వ్యాసము 7 అనుకున్నప్పుడు వ్యాసార్థం 7/2 అవుతుంది. సెకండ్ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది. సో మనకు అంటే దీన్ని బట్టి రేడియస్ ఏంటంటే 7/2 అన్నట్టు. రేడియస్ 7/2ను అప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 89.83 వచ్చింది. అంటే 7/2 తీసుకున్నామంటే వ్యాసం 7 కదా. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. చూడండి, a bag contains 6 red, 4 blue, 2 green and 3 yellow marbles. If 4 marbles are picked at random, what is the probability that at least one of them is blue? చూడండి, ఒక పని చేసి ఒక బ్యాగ్లో ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఒక బ్యాగ్లో 6 రెడ్ ఉన్నాయి, తర్వాత 4 బ్లూ ఉన్నాయి, 2 గ్రీన్ ఉన్నాయి, 3 ఎల్లో ఉన్నాయి, 4 బ్లూ ఉన్నాయి. సో ఈ బ్లూ గురించే క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ బ్లూ తప్ప మిగిలిన 11 ఉన్నాయి, బ్లూ 4 ఉంది. కానీ ఏమంటుండంటే మనం 4 బాల్స్ తీస్తున్నాం. టోటల్ ఎన్ని ఉన్నాయంటే 15 ఉన్నాయి. ఈ 15 బాల్స్లో నుంచి మనము 4 బాల్స్ తీస్తున్నాం అంటే 15 మార్బుల్స్. ఈ 15 మార్బుల్స్లో నుంచి 4 మార్బుల్స్ తీస్తున్నాం. అందులో ఏమంటుండంటే కనీసం ఒకటి అట్లీస్ట్ 1 బ్లూ కావాలి. అట్లీస్ట్ 1 బ్లూ కావాలన్నప్పుడు ఏం చేయాలంటే 1 అయినా బ్లూ ఉండొచ్చు, 2 అయినా బ్లూ ఉండొచ్చు, 3 అయినా బ్లూ ఉండొచ్చు, 4 అయినా బ్లూ ఉండొచ్చు. అంటే 4 వరకు బ్లూ ఉండొచ్చు. నేనేమంటున్నా అంటే మనం ఈ 4 బ్లూ పక్కకు పెట్టేసి సో 15 మార్బుల్స్లో నుంచి మనం 4 పిక్ చేస్తున్నాం కదా, బ్లూ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయమంటుండు. బ్లూ కాని వాటికి ఫైండ్ అవుట్ చేద్దాం. బ్లూ కాకుండా ఎన్ని ఉన్నాయి 11. సో 11C4 ఏంటో చూద్దాం మనం. సో బ్లూ అన్నాడు, అట్లీస్ట్ 1 బ్లూ అన్నాడు. బ్లూ 4 బాల్స్ ఉన్నాయి, 4 మార్బుల్స్ ఉన్నాయి. అది పక్కా పెట్టేసి వితౌట్ బ్లూ ఫైండ్ అవుట్ చేద్దాం. 11C4 అవుద్ది. 11C4 అంటే ఇక్కడ 4 ఉన్నప్పుడు ఏం చేయాలంటే 11ని 4 టైమ్స్ బ్యాక్ తీసుకోవాలి. 11 × 10 × 9 బై 4ని మళ్ళీ 1 వరకు తీసుకోవాలి. 4 × 3 × 2 × 1 అగైన్ 15C4 ఉన్నప్పుడు కూడా 15ని 4 టైమ్స్ బ్యాక్ తీసుకోవాలి. 15 × 14 × 13 × 12 మళ్ళీ 4ని 1 వరకు తీసుకోవాలి. 4 × 3 × 2 × 1. సో ఇది క్యాన్సిల్ అవుతుంది. మనము బ్లూ కానటువంటి ఆన్సర్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు మిగిలినటువంటి వాల్యూ ఏంటంటే
11 into 10 into 9 into 8 by 15 into 14 into 13 into 12 ఉంది. ఓకేనా? సో మనం ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ వాల్యూని మనం అబ్జర్వ్ చేస్తే, సో ఎలాగ ఇది డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి సో దీన్ని ఇక్కడ సింప్లిఫై చేస్తే చూడండి, ఇది 5 2s are 5 3s are. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 3 3s are 9, 3 6s are 3 4s are 12, 2 4s are 8, 2 7s are 14. సో నెక్స్ట్ మనకి ఇంకా క్యాన్సిల్ కావడానికి ఛాన్స్ ఇక్కడ ఈ 4 క్యాన్సిల్ అవుతుంది, ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. ఇంకా బ్యాలెన్స్ 2 ఉంది, ఇక్కడ 11 ఉంది, 22 ఉంది, 22 by 13 into 7 ఉంది, 91 ఉంది. అంటే బ్లూ కాకుండా ఉండే ఆన్సర్ ఏంటంటే 22/91. మరి బ్లూ కాకుండా ఉండే ఆన్సర్ 22/9 అంటే మనకు కావాల్సింది బ్లూ ఆన్సర్. అంటే ఇది వెళ్ళిపోతే మిగిలిన ఫ్రాక్షన్ ఏందో చూడాలి. 91లో 22ని తీసేద్దాం, 11లో 2 వెళ్ళిపోతే 9 అవుతుంది, 8లో 2 వెళ్ళిపోతే 6 అవుతుంది. 69/91 అనేది మన ఆన్సర్ అవుతుంది, 69/91. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 4 బాల్స్ తీస్తున్నప్పుడు, మనం 4 మార్బుల్స్ తీస్తున్నప్పుడు కనీసం ఒక బ్లూ ఉండాలంటే 1 బ్లూ అయిన ఉండొచ్చు, 2 బ్లూ అయిన ఉండొచ్చు, 3 బ్లూ అయిన ఉండొచ్చు, 4 బ్లూ అయిన ఉండొచ్చు. ఈ 4 బ్లూ అనేది ఏదైతుందో అది తప్ప మిగిలిన వాల్యూస్ అన్నిటికి కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తే వచ్చే ఫ్రాక్షన్ 22/91 వచ్చింది. అది బ్లూ రిలేటెడ్ కాదు, మనం బ్లూ కావాలంటే రిమైనింగ్ ఫ్రాక్షన్ మన ఆన్సర్ అవుతుంది. 69/91 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్, దట్ ఈజ్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 75 P2కి 75 C2కి డిఫరెన్స్ ఏందన్నాడు. సో చూడండి, ఎన్సిఆర్ ఫార్ములా ఎన్పిఆర్ ఫార్ములా తెలిసి ఉండాలి. ఎన్సిఆర్ అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఎన్సిఆర్ అన్నప్పుడు ఏంటంటే ఫార్ములా ఎన్సిఆర్ ఈక్వల్స్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ అయితే ఎన్సిఆర్. కానీ ఎన్పిఆర్ అంటే ఏంటంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఈ ఫార్ములాలో అప్లై చేయాలంటే లేట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, జస్ట్ 75ని ఎలా తీసుకుంటామంటే ఇక్కడ 2 ఉంది కదా సిలో, 2 టైమ్స్ బ్యాక్ తీసుకుంటాం. 75 into 74, ఇక్కడ 2 ఉంది కాబట్టి మళ్ళీ 2ని 1 వరకు తీసుకుంటాం, అది సిలో. పిలో మాత్రము 75 P2 ఉన్నప్పుడు జస్ట్ ఈ నెంబర్ని 2 టైమ్స్ బ్యాక్ తీసుకుంటాం అంతే, బై 2 into 1 తీసుకో. సో ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే లేట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ చెప్తున్నాను. సిలో తీసుకున్నప్పుడు మళ్ళీ 2 ఉన్నప్పుడు ఈ నెంబర్ని 2 టైమ్స్ బ్యాక్ తీసుకోవాలి, ఈ 2ని 1 వరకు తీసుకోవాలి. పి ఉన్నప్పుడు మాత్రం ఓన్లీ 75ని 2 టైమ్స్ బ్యాక్ తీసుకోవాలి. సో 2 into 3 6, 2 into 7 14, సో 37 అవుతుంది. 75 into 74, 75 into 37 ఉంది. రెండిట్లో 75 కామన్ తీస్తే 74 మైనస్ 37 అవుతుంది. 74లో 37 కామన్ వెళ్ళిపోతే మనకు ఉండే వాల్యూ ఏముంటుందంటే ఇంకా 37 ఉంటుంది. సో 75 into 37 చేయాలి. 75 into 37 చేస్తే లాస్ట్కు 5 వచ్చే ఆప్షన్ 7 into 5 35, లాస్ట్కు 5 వచ్చే ఆప్షన్స్ 2 ఉన్నాయి. సో 75 into 37 చేస్తే 2775 వచ్చే ఛాన్స్ ఉంది కానీ 75 వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి మన ఆన్సర్ 4th ఆప్షన్. ఇక్కడ చూడండి 45 క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే A is to 80% మోర్ దాన్ B అన్నాడు. సో ఏబిని మనం తీసుకున్నప్పుడు A is 80% మోర్ దాన్ B అన్నాడు. B అనేది 100గా తీసుకున్నప్పుడు A అనేది 180 అవుతుంది. A అనేది 80% మోర్ దాన్ B అంటే B 100 తీసుకుంటే 80 అవుతుంది. టోటల్ సమ్ ఎంత అవుతుందంటే 280 అవుతుంది. సో ఈ సి అనే వాల్యూ ఏ అండ్ బి టోటల్ 280 ఉంది కదా, దానితో కంపేర్ చేస్తే 48 4/7% లెస్ ఉంది అన్నాడు. ఏబి టోటల్ వాల్యూ 280 ఉంది. ఏబి టోటల్ వాల్యూ 280 ఉన్నప్పుడు దానికన్నా 48 4/7% అంటే 48 4/7% అంటే ఇదేమవుతుందంటే 336 అవుతుంది. 48 into 7 336 ప్లస్ 4 అంటే 340/700 అవుతుంది. సో ఈ 340/700 తక్కువ అంటే ఇది తీసేయాలి, అప్పుడు 360/700 అవుతుంది.
ఈ పర్సెంటేజ్ వాల్యూ 340/700 అవుతుంది, తక్కువ అన్నాడు కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. 360/700 అవుతుంది. సో ఈ 2 zeros పోతే 7 × 4 28 అవుతుంది. 36 × 4 అంటే 144 అవుతుంది. సి వాల్యూ 144, ఏ వాల్యూ 180 ఉంది. ఏ వాల్యూ 180 ఉంది, సి వాల్యూ 144 ఉంది. తక్కువ శాతం అంటే డిఫరెన్స్ చూడాలి, 36 ఉంది. లెస్ పర్సెంట్ కనుక్కోవాలంటే డిఫరెన్స్ బై మోర్ వాల్యూ ఇంటూ 100. 0 క్యాన్సల్, 18 × 2 36, దట్ ఈస్ 20% ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. దట్ ఈస్ 4th ఆప్షన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తండి. 7 పురుషులు మరియు 3 స్త్రీల నుంచి 5 పురుషులు, 7 పురుషులు ఉన్నారండి. 7 పురుషులు ఉన్నారు, 3 స్త్రీలు ఉన్నారు. అందులో నుంచి 5 పురుషులను సెలెక్ట్ చేయాలి. మరి 3 స్త్రీలలో నుంచి 2 స్త్రీలను సెలెక్ట్ చేయాలి. ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేయొచ్చు అంటుండు. 7 పురుషుల్లో నుంచి 5 పురుషులను ఎలా అంటే ఎన్సీఆర్ లాగా. బట్ 3 స్త్రీలలో నుంచి 2 స్త్రీలను ఎన్ని విధాలుగా ఎంపిక చేస్తామంటే 3C2 లాగా చేస్తాం. 7C5 ఈజ్ నథింగ్ బట్, అంటే 7C5 ఎంత ఉంటుందో 7C2 కూడా అంతే ఉంటుంది. దీన్ని 5 times బ్యాక్ రాసే బదులు 7C5కి వాల్యూ 7C2 వాల్యూ సేమ్ ఉంటుంది, డిఫరెన్స్ చూడాలి. అలానే 3C2 వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవచ్చు. దాన్నే 3C1 అని కూడా రాయొచ్చు. సో ఇక్కడ 7C2 అంటే ఏందో తెలుసా, 7 × 6 2 times బ్యాక్ రాయాలి, మళ్ళీ 2ని 1 వరకు రాయాలి. ఈ 3C2 అన్నప్పుడు ఏమైందంటే 3ని 2 times బ్యాక్ రాయాలి, మళ్ళీ 2 × 1 తీసుకోవాలి. 2 క్యాన్సల్, 2 3s are 6, 7 × 3 21, 21 × 3, 7 × 3 × 3. సో 3 × 3 9, 9 × 7 63. సో 63 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ 2nd ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది భిన్నాలలో ఏది చిన్నది అన్నాడు. సో ఫస్ట్ ఏవైనా 2 fractions తీసుకుందాం, ఎనీ 2 fractions. 13/16 తీసుకుందాం, 15/19 తీసుకుందాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో 15 × 15 225 + 15 అంటే ఇది వాల్యూ 240 అవుతుంది. ఇది 19 × 10 అంటే 19 × 10 అంటే 190 అవుతుంది. 190 + 57, 190 + 57 అవుతుంది. ఇది 190 + 57 అంటే ఏమవుతుంది, ఇది 7, ఇది 14, 247 అవుతుంది. మరి ఈ రెండిట్లలో చిన్న ఫ్రాక్షన్ ఏదంటే ఇదే ఫ్రాక్షన్ చిన్నది. మళ్ళీ నెక్స్ట్ 2 fractions చూద్దాం. 17/21ని 7/8ని చూద్దాం. 21 × 7 అంటే ఇది 147 అవుతుంది. ఇది 80 + 56 అంటే ఇది 136 అవుతుంది. 80 + 56 అంటే 136 అవుతుంది. ఈ రెండిట్లో చిన్న ఫ్రాక్షన్ అంటే ఇది అవుతుంది. బట్ ఈ రెండిట్లో ఇది చిన్న ఫ్రాక్షన్, ఈ రెండిట్లో ఇది చిన్న ఫ్రాక్షన్. మళ్ళీ ఈ రెండు ఒకసారి కంపేర్ చేస్తే 15/19, 17/21ని కంపేర్ చేస్తే మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్లో 15 × 21 అంటే 15 × 20 అంటే 300, ఇది 315 అవుతుంది. 19 × 10 అంటే 190 ప్లస్ ఇది 19 × 10 అంటే 190 అవుతుంది. ప్లస్ 19 × 7 అంటే ఇది 70 + 63 133 అవుతుంది. ఇది 3 వచ్చేసి ఇది 12 323 అవుతుంది. ఇది 323 అవుతుంది. అంటే ఇది మల్టిప్లై చేస్తే బట్ ఈ రెండిట్లో చిన్న వాల్యూ మాత్రం 323 315ని కంపేర్ చేస్తే 315 చిన్నది కాబట్టి 15/19 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ 2nd ఆప్షన్. ఓకే, చూడండి 48 క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. సో ద రేషియో ఆఫ్ ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ X and Y ఈజ్ 5:4. XY యొక్క ఇన్కమ్ రేషియో ఇచ్చాడు, 5:4 అని ఇచ్చాడు. తర్వాత దేర్ మంత్లీ ఎక్స్పెండిచర్, XY యొక్క ఎక్స్పెండిచర్ కూడా ఇచ్చాడు. ఎక్స్పెండిచర్ రేషియో వచ్చేసి 9:7 అన్నాడు. 9:7 అన్నాడు. XY యొక్క ఇన్కమ్ రేషియో ఉంది, XY యొక్క ఎక్స్పెండిచర్ రేషియో ఉంది. తర్వాత ఏమన్నాడంటే Y యొక్క ఆదాయం అంటే ఇది X ఖర్చుకు సమానం, అంటే X ఖర్చు అంటే ఇది, ఈ రెండు సమానం అంటుండు. యాక్చువల్గా Y యొక్క ఇన్కమ్ అంటే 4, X యొక్క ఎక్స్పెండిచర్ అంటే 9, ఇవి రెండు సేమ్ అంటుండు. సేమ్ అన్నప్పుడు వాటిని సేమ్ చేద్దాం. ఒకటి 4 ఉంది, ఒకటి 9 ఉంది. 4కి 9కి ఎల్సిఎం చేస్తే 36 వస్తుంది. అంటే 36 కావాలంటే ఇక్కడ ఈ రేషియోని మనం దేంతో మల్టిప్లై చేయాలి, 9. లేదా 4 9 ఉంది, ఈక్వల్ కావాలంటే 4ని 9తో మల్టిప్లై చేయాలి, 9ని 4తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 9 × 5 45 అవుతుంది, 9 × 4 36 అవుతుంది, 4 × 9 36 అవుతుంది, 4 × 7 28 అవుతుంది.
XY యొక్క ఇన్కమ్స్ అవి ఉన్నాయి, XY యొక్క ఎక్స్పెండిచర్స్ ఇవి ఉన్నాయి. ఇన్కంలో ఎక్స్పెండిచర్ తీసేస్తే సేవింగ్ వస్తుంది. 45లో 36 వెళ్ళిపోతే 9 అవుతుంది, 36లో 28 వెళ్ళిపోతే 8 అవుతుంది. సో వాటి యొక్క సేవింగ్ రేషియో వచ్చేసి 9:8 అవుతుంది. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ అండి 49th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్ టు 300 ml ఆఫ్ ఏ 75% మిల్క్ అండ్ వాటర్ మిక్చర్ సో దట్ ఇట్ బికమ్స్ 45% మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద మిక్చర్ అన్నట్టు. బేసిక్గా 75% పాలు ఉన్నది, మిక్చర్ ఎంత ఉందంటే 300 ml ఉందండి. ఈ మిక్చర్ అనేది 300 ml ఉంది. దాంట్లో ఫస్ట్ 75% మిల్క్ ఉండే, ఇప్పుడు 45% కావాలి. అంటే మనం ఎంత వాటర్ యాడ్ చేయాలి అంటుండు. మీకు అలిగేషన్లో ఎప్పుడైనా పర్సెంటేజ్ అనేది రెడ్యూస్ అయ్యేది చూడండి. 75% ఉన్న మిల్క్ ఇప్పుడు 45%కి డిక్రీజ్ కావాలి. 75% నుంచి 45% అంటే మిక్చర్లో ఉన్న క్వాంటిటీ డిక్రీజ్ అయ్యేటప్పుడు అదర్ క్వాంటిటీ 0 తీసుకోవాలి. 0కి 45కి డిఫరెన్స్ వచ్చేసి 45 అవుతుంది. 75కి 45కి డిఫరెన్స్ వచ్చేసి 30 అవుతుంది. సో 15 2లో 15 3లో 3:2 అవుతుంది. ఆ 3 parts మిక్చరే 300 ml ఉంది. మనం 2 parts ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. 3 parts మిక్చర్ 300 ml ఉంది. సో 3 parts 300 ml అయినప్పుడు 2 parts ఏమవుతుందంటే 200 ml అవుతుంది. సో 200 ml అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈజ్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది లాడర్ ఫ్రాక్షన్కి సంబంధించి ఉందండి. వీటిలో ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయాలి మనం, ఇది వాల్యూని. సో 2 + 5 అంటే 10, 10 + 1 అంటే 11/2 అవుతుంది. కానీ పైన 1 ఉంది కాబట్టి ఇంతవరకు తీసుకుంటే 11/2 అవుతుంది. మరి ఇంతవరకు అబ్జర్వ్ చేస్తే పైన 1 ఉంది కాబట్టి 11/2 కాస్త ఏమైందంటే 2/11 అవుతుంది. మనకి ఇది అబ్జర్వ్ చేస్తే చూడండి, 2 = x + 1/1 ప్లస్ ఇంతవరకు మనకు వచ్చిన ఆన్సర్ 2/11. సో 2 = x + 11 × 1 11 + 2 అంటే ఇది ఏమవుతుందంటే 13/11 అవుతుంది. బట్ న్యూమరేటర్లో 1 ఉంది కాబట్టి 11/13 అవుతుంది. సో మనం x ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫ్రాక్షన్ ఎటువైపు వస్తుంది. x = 2 - 11/13 అవుతుంది. 26 - 11, 26 - 11 అంటే ఏమవుతుందంటే 14 అవుతుంది. 26 - 11, సో 26 - 11 అంటే 15/13 అవుతుందండి. 15/13 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 51 క్వశ్చను. PQ శాలరీస్ మొత్తం వచ్చేసి P అండ్ Q యొక్క శాలరీస్ మొత్తం వచ్చేసి 1,20,000 ఉందండి. అందులో P అనే పర్సన్ 95% ఎక్స్పెండిచర్ ఉంది, Q అనే 85% ఎక్స్పెండిచర్ ఉంది. వాళ్ళ సేవింగ్స్ ఈక్వల్ అన్నాడు. సో P అనే పర్సన్ 95% ఎక్స్పెండిచర్ ఉందంటే 5% వంది సేవింగ్ ఉంటుంది. Q అనే పర్సన్ 85% ఎక్స్పెండిచర్ ఉందంటే 15% సేవింగ్ ఉంటుంది. ఈ రెండు ఈక్వల్ ఉంటాయి. సో 100 క్యాన్సల్. సో 5 × 1 5 × 3 అవుతుంది. సో ఇక్కడ 1P = 3Q అన్నప్పుడు P వాల్యూ 3 అవుతుంది, Q వాల్యూ 1 అవుతుంది. సో P/Q = 3:1 అవుతుంది. అంటే టోటల్ రేషియో 4 parts అవుతుంది. ఆ 4 parts వాల్యూ 1,20,000 అవుతుంది. 4 parts వాల్యూ 1,20,000 అయినప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది P యొక్క జీతం అంటే 3 parts = హౌ మచ్. సో 4 parts వాల్యూ 1,20,000, దెన్ 3 parts = 4 × 3 12 30,000 అవుతుంది. 30,000 × 3 అంటే మన ఆన్సర్ 90,000 అవుతుందండి. సో 90,000 అనేది మనకు థర్డ్ ఆప్షన్లో ఉంది. సో ద నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి 4 సబ్జెక్టులలో సగటు మార్కులు 75 ఉన్నాయి. 4 సబ్జెక్ట్స్లో 1 యావరేజ్ మార్క్స్ 75 ఉంది. ఇంగ్లీష్ కూడా యాడ్ చేస్తే అంటే 5 సబ్జెక్ట్స్ యావరేజ్ 70 అవుతుంది. అయితే ఇంగ్లీష్లో అతను పొందిన మార్క్స్ ఎంత అంటుండు. సో 4 సబ్జెక్ట్స్ యావరేజ్ 75 ఉంది. ఇంగ్లీష్ యాడ్ అయితే 5 సబ్జెక్ట్స్ యావరేజ్ 70 అవుతుంది. అంటే ఇది టోటల్ 350 అవుతుంది. ఇది 4 × 70 అంటే 280, 4 × 5 అంటే 30, 280 + 30 అంటే 310 అవుతుంది. సో డిఫరెన్స్ 310. సో 4 × 7 28, 4 × 5 20, సో 300 అవుతుందండి ఇది.
సో ఇది 75 into 4 అంటే 300 అవుతుంది. ఈ వేరియేషన్ 50 ఏదైతుందో అది ఇక్కడ 5 సబ్జెక్ట్స్కి 4 సబ్జెక్ట్కి 1 సబ్జెక్ట్ వాల్యూ 50 అవుతుంది. ఆ 1 సబ్జెక్ట్ ఏంటంటే ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ మార్క్స్ ఎంత అంటే 50. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ డాటా సఫిషియన్సీకి సంబంధించిన క్వశ్చన్ ఉందండి. ద రేషియో ఆఫ్ ద సుమిత్ మరియు దినేష్ వయసుల మధ్య భేదం ఎంత అన్నాడు. ఒక ఇద్దరి పర్సన్స్ ఇచ్చి వాళ్ళ ఏజ్ గ్యాప్ ఎంత ఉందన్నాడు. ఫస్ట్ దాంట్లో ఏం చెప్తుండు మనకి ఇచ్చిన దాంట్లో అంటే వారి వయస్సుల రేషియో 7:9 ఉందన్నాడు. రేషియో తోటి డైరెక్ట్ మనము చెప్పలేము. సెకండ్ దాంట్లో ఏమి ఇచ్చాడు అంటే సమ్ ఆఫ్ ద ఏజెస్ విల్ బీ 58 years. 5 years hence 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసుల మొత్తం 58 సంవత్సరాలు అవుతుంది అన్నాడు. అంటే ఫస్ట్ దాంట్లో రేషియో ఉంది, సెకండ్ దాంట్లో 5 years తర్వాత వాళ్ళ ఏజ్లో మొత్తం 58 అవుతుందంటే ఈ ఫస్ట్ పర్సన్ ఏజ్ని 7x అనుకుంటున్నాను, సెకండ్ పర్సన్ ఏజ్ని 9x అనుకుంటున్నాను. సెకండ్ స్టేట్మెంట్ని కూడా యూజ్ చేస్తున్నా. 5 years తర్వాత అంటే వీడు 7x + 5 అవుతాడు, వీడు 5 years తర్వాత అంటే 9x + 5 అవుతాడు. అప్పుడు ఈ టోటల్ వాల్యూ వచ్చేసి 58 అవుతుంది. ఇలా 9x 7x అంటే 16x అవుతుంది. 16x ఈక్వల్స్ 10 అటు పోతే 48 అవుతుంది. 16 into 3 48 అవుతుంది. x వాల్యూ 3 వచ్చింది. x వాల్యూ 3 వచ్చిన తర్వాత ఒక ఏజ్ 7 into 3 21 అవుద్ది, ఒక ఏజ్ 9 into 3 27 అవుద్ది. 21కు 27కు 6 years ఏజ్ గ్యాప్ వస్తుంది. అంటే ఓన్లీ 1 స్టేట్మెంట్ యూజ్ చేసామా 1 and 2 యూజ్ చేసామా అంటే 1 and 2 యూజ్ చేస్తేనే మనం ఆన్సర్ చేయగలం. ఓన్లీ 1తో చేయలేం. 1 and 2 యూజ్ చేస్తే 1 తోటి రేషియో వస్తుంది, తర్వాత 5 years తర్వాత టోటల్ వస్తుంది. 1 and 2 స్టేట్మెంట్స్ యూజ్ చేస్తేనే మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అండి, తరగతిలో ఎంతమంది విద్యార్థులు కలరన్నాడు. క్లాస్ స్ట్రెంత్ ఎంత అని అడిగిండు. అప్పుడు మనం ఈ ఫస్ట్ స్టేట్మెంట్ని సెకండ్ స్టేట్మెంట్ని యూజ్ చేసి ఆన్సర్ ట్రై చేయాలి. ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్తో చెప్పగలుగుతున్నామా, ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్తో చెప్పగలుగుతున్నామా చూడాలి. ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమన్నాడంటే బాయ్స్కి గర్ల్స్కి రేషియో ఇచ్చాడు 2:3. ఓన్లీ రేషియోతో మనం ఏం చేయలేం. సెకండ్ దాంట్లో చూద్దామండి. సెకండ్ దాంట్లోకి వచ్చేసరికి అబ్బాయిలకు అమ్మాయిలకు మధ్య భేదము 8 ఉంది. అంటే బాయ్స్కి గర్ల్స్కి డిఫరెన్స్ ఏముంది 8. 60% మంది విద్యార్థులు అమ్మాయిలు అన్నాడు. అంటే సింపుల్గా మనకు అర్థమవుతుంది బాయ్స్ గర్ల్స్ అన్నాడు. గర్ల్స్ 60% ఉన్నారంటే బాయ్స్ 40% ఉన్నట్టే. ఈ డిఫరెన్స్ వచ్చేసి 20% ఉంది. ఆ డిఫరెన్స్ 20% వాల్యూ 8 ఉంది. 20% వాల్యూ 8 అన్నప్పుడు 40% వాల్యూ 16 అవుద్ది. 60% వాల్యూ వచ్చేసి 20% వాల్యూ 80 అయినప్పుడు ఇది 24 అవుతుంది. 20% వాల్యూ 8 అయినప్పుడు 40% వాల్యూ 16 అవుతుంది. 60% వాల్యూ 24 అవుతుంది. అంటే మనం సెకండ్ దాంట్లో నుంచి ఓన్లీ సెకండ్ దాంట్లో నుంచి మనం ఆన్సర్ చెప్పగలం. ఓన్లీ 2 ఈజ్ ఎనఫ్. ఎందుకంటే ఆ క్వశ్చన్లో ఆ తరగతిలో ఎంతమంది ఉన్నారంటే అబ్బాయిలు 16 మంది ఉన్నారు, అమ్మాయిలు 24 మంది ఉన్నారు. టోటల్ స్ట్రెంత్ ఎంత అంటే 40 అవుతుంది. ఓన్లీ మనం సెకండ్ దాని నుంచి ఎలా చెప్పగలుగుతున్నామంటే సెకండ్ దాంట్లో నుంచి ఎలా చెప్పగలమంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సెకండ్ దాంట్లో నుంచి ఎలా చెప్పగలుగుతున్నామో ఒకటి అబ్జర్వ్ చేయండి. ఓన్లీ రేషియో ఉంది ఫస్ట్ దాంట్లో. సెకండ్ దాంట్లోకి వచ్చేసరికి 60% గర్ల్స్ ఉన్నారు, 40% బాయ్స్ ఉన్నారు. డిఫరెన్స్ 20% ఉంది. ద డిఫరెన్స్ వాల్యూ 8 ఇచ్చాడు. 20% వాల్యూ 8 అయినప్పుడు 40% వాల్యూ 60, 60% వాల్యూ 24. అంటే ఓన్లీ సెకండ్ దాని నుంచి మనం ఆన్సర్ చెప్పగలుగుతున్నాం కాబట్టి స్టేట్మెంట్ 2 ఈజ్ ఎనఫ్ టు ఆన్సర్. రైట్. నా 55 క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సాధారణ వడ్డీ రేట్ ఎంత అన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో చెప్పాలి. అన్ అమౌంట్ ఆఫ్ ₹7500 ఇంక్రీజెస్ బై 1125 ఎట్ ద ఎండ్ ఆఫ్ 1 year అన్నాడు. ఫస్ట్ దాంట్లో నుంచి మనం చెప్పొచ్చు. ఎందుకంటే 7500 అనే ప్రిన్సిపల్ ఉంది, 1 yearలో వచ్చినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో చెప్పాలంటే ఫస్ట్ దాని నుంచి చెప్పొచ్చు మనం. సో ఇక్కడ మనము క్యాన్సిల్ చేస్తే 25 3లో 25 4 2500 అంటే 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది. ప్రిన్సిపల్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. 1 yearకే ఇంత ఇంట్రెస్ట్ ఉందంటే 1 yearలో వచ్చినటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే 15%. ఫస్ట్ దాని నుంచి ఆన్సర్ చెప్పొచ్చు. అండ్ సెకండ్ దాని నుంచి కూడా ట్రై చేసి చూద్దాం. ద ప్రిన్సిపల్ అమౌంట్ ఆఫ్ ₹6000 ఇంక్రీజెస్ బై 3 times in 20 years. అంటే
20 ఇయర్స్లో 3 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. 20 ఇయర్స్లో 3 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుందంటే చూడండి. సో ద ప్రిన్సిపల్ అమౌంట్ ఆఫ్ 6,000 ఇంక్రీజెస్ బై 3 టైమ్స్ ఇన్ 20 ఇయర్స్ అంటే 60,000 ఉన్నది. 60,000 ఉన్నది 3 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుందంటే 20 ఇయర్స్లో 18,000 ఇంక్రీజ్ అవుతుంది. 18,000 ఇంక్రీజ్ అవుతుంది మనకు 20 ఇయర్స్లో. అంటే 20 ఇయర్స్లో 18,000 ఇంక్రీజ్ అవుతుందంటే 1 ఇయర్ కూడా సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా. 1 ఇయర్కు సింపుల్ ఇంట్రెస్ట్ వస్తున్నప్పుడు ఈ ప్రిన్సిపల్ ఉన్నప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది, ప్రిన్సిపల్ ఉంది కాబట్టి మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సెకండ్ దాంతో కూడా పాసిబుల్ అవుతుంది. ఏమి లేదండి, 6,000 అనేది 3 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది 20 ఇయర్స్లో. 20 ఇయర్స్లో 3 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుందంటే 1 ఇయర్లో ఎంత వస్తుందో మనకు తెలుస్తుంది. 1 ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్ తోటి మనం ఏం చేస్తామంటే మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో 1 తోటి వస్తుంది, 2 తోటి వస్తుంది. కాబట్టి ఇక్కడ 1 and 2 టుగెదర్, 1 and 2 టుగెదర్ అవసరం లేదు. ఫస్ట్ దాని నుంచైనా ఆన్సర్ వస్తుంది, సెకండ్ దాని నుంచైనా ఆన్సర్ వస్తుంది. 1 or 2 అనేది మన ఆన్సర్. 1 or 2, 1 అయినా ఓకే, 2 అయినా ఓకే. సో ఓన్లీ 1 ఇది కాదు, ఓన్లీ 2 ఇది కాదు, 1 and 2 ఇది కూడా కాదు. ఎనీ 1 of 2 అన్నాడు అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి అన్నాడు. సో 4th ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఈ రెండిట్లో ఏది తీసుకున్నా మన ఆన్సర్ వస్తుంది కాబట్టి మన ఆన్సర్ అది. నెక్స్ట్, ఒకవేళ 2 పైపులను తెరిస్తే ట్యాంక్ మొత్తం ఎన్ని గంటల్లో నిండుతుంది అన్నాడు. ఆ ట్యాంక్ యొక్క సామర్థ్యం 400 లీటర్స్ ఉంది. ఏ అనే పైపు ట్యాంక్ను 4 అవర్స్లో ఫిల్ చేస్తుంది, బి అనేది 6 అవర్స్లో ఫిల్ చేస్తుంది. ట్యాంక్ సామర్థ్యంతో పని లేదు మనకు, సెకండ్ అండ్ థర్డ్ యూజ్ చేయొచ్చు. అంటే ఏ అనేది 4 అవర్స్లో ఫిల్ చేస్తుంది, బి అనేది 6 అవర్స్లో ఫిల్ చేస్తుంది. అప్పుడు 4కి 6 క్యాల్షియం తీసుకుంటే 12, 4 × 3 12, 6 × 2 12, టోటల్ 1 అవర్లో 5 పార్ట్స్ ఫిల్ అవుతుంది. 12 పార్ట్స్ టోటల్ ట్యాంక్ ఉంది. టోటల్ ట్యాంక్ 12 పార్ట్స్ బై 5 అవర్స్ అంటే 5 × 2 2 బై 5 అవర్స్లో ఫినిష్ అవుతుంది. అంటే ఓన్లీ 2 and 3 యూజ్ చేస్తే సరిపోతుంది మన ఆన్సర్. ట్యాంక్ యొక్క ఎఫిషియన్సీతో మనకు అవసరం లేదు, ఎందుకంటే ట్యాంక్ యొక్క ఎఫిషియన్సీ మనము ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తుందో దాంతో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 2 and 3 మోర్ దెన్ ఎనఫ్. సో ఎనీ 2 of 3 అన్నాడు, నో. సో 2 and 3, 2 and 3 మీన్స్ దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. నా 57 క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇది కంప్లీట్గా డాటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి ఉందండి. నెంబర్ ఆఫ్ సోల్జర్స్ ఇన్ 10,000s అంటే వచ్చిన వాల్యూ 10,000sలో ఉంటుంది. అంటే 50 ఉంది ఇక్కడ ఏలో 50 ఉందంటే 50 × 10,000, బిలో 200 అంటే 200 × 10,000, సి అంటే 500 × 10,000. ఇచ్చినటువంటి వాల్యూస్ ఎలా ఉన్నాయంటే 10,000sలో ఉన్నాయని చెప్తున్నాడు. ఏ దేశంలో సైనికులు కనిష్టంగా ఉన్నారు మనం క్లియర్గా చెప్పవచ్చు. ఏబిసిడీలలో డయాగ్రామ్లో తక్కువ మెన్షన్ అయినటువంటిది వాల్యూ ఏంటంటే A50. సో వీ కెన్ సే డైరెక్ట్లీ బై సీయింగ్ ద డయాగ్రామ్. సో A50 అని మనం చెప్పొచ్చు. సో ఫస్ట్ 51 ఇస్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే బి మరియు డి దేశాలలో గల సైనికుల మధ్య నిష్పత్తి ఎంత అన్నాడు. బి అండ్ డి అన్నాడు. సో బి అండ్ డి అన్నప్పుడు బి వచ్చేసి 200 ఉంది, డి వచ్చేసి 750 ఉంది. 0 0 క్యాన్సల్. 5 × 4, 5 × 1, 5 × 7. సో మనకు బి అండ్ డి అన్నప్పుడు బి వచ్చేసి 200 ఉందండి, డి వచ్చేసి 750 ఉంది. సో నేను 0 0 క్యాన్సిల్ చేస్తే 5తో క్యాన్సిల్ చేస్తే 5 × 4, 5 × 1, 5 × 5. సో 4:15 అనే ఆప్షన్ ఉంటుంది మనకు. 4:15 ఉంది, 15:4 ఉంది. ఆర్డర్ చూసుకోవాలి. 4:15 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఎఫ్ దేశంలో గల సైనికులు ఏ దేశంలో గల సైనికుల కంటే ఎంత శాతం ఎక్కువ? ఎఫ్ దేశంలో గల సైనికులు ఎలా ఉన్నారు? 150 ఉన్నారు. ఏ దేశంలో ఎంత ఉన్నారు? 50 ఉన్నారు. ఎంత శాతం ఎక్కువ అన్నాడు. ఎక్కువ శాతం కనుక్కోవాలంటే తేడా చూడాలి. ఎక్కువ శాతం కనుక్కోవాలంటే తేడా చూడాలి. ఎక్కువ శాతం అంటే మోర్ పర్సెంట్. మోర్ పర్సెంట్ అంటే తేడా బై తక్కువ వేయాలి. సో తేడా ఎంత ఉంది? 100 ఉంది. తక్కువ ఎంత ఉంది? 50. పర్సెంటేజ్లో చెప్పాలంటే × 100, 50 × 200. సో 200%. చూడండి, ఎఫ్ అనే కంట్రీలో 150 ఉన్నారు, ఏ అనే కంట్రీలో 50 ఉన్నారు. ఎంత శాతం ఎక్కువ అన్నాడు. ఎక్కువ శాతం కనుక్కోవాలంటే తేడా చూడాలి. తేడా బై తక్కువ × 100. సో 200% అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. క్వశ్చన్. సో ఇఫ్ ఎ కంట్రీ డి స్పెండ్స్ 20,000 పర్ సోల్జర్ యాన్యువల్లీ. డి అనే కంట్రీ ఒక సోల్జర్కి $20,000 స్పెండ్ చేస్తుంది. డి అనే కంట్రీ $20,000 ఒక సోల్జర్ ఖర్చు చేస్తుంది సంవత్సరానికి.
దెన్ హౌ మచ్ డస్ ఇట్ స్పెండ్ ఇన్ డాలర్ మిలియన్స్ ఆన్ ఆల్ ఇట్స్ సోల్జర్స్ యాన్యువల్లీ అన్నాడు. అంటే యాక్చువల్గా ఒక సోల్జర్ మీద సంవత్సరానికి ఎంత ఖర్చు చేస్తుందంటే 20,000. మరి ఎంతమంది సోల్జర్స్ ఉన్నారు? 750 సోల్జర్స్ ఉన్నారు. 750 ఇంటూ 20,000 అంటే 150 పక్కన 150తో పాటు ఇవి 4 zeros, ఇది ఒక 1 0, 6 zeros వస్తాయి మొత్తం. 150తో పాటు ఇది 4 zeros, ఇది 1 0, 5 zeros, టోటల్ 15తో పాటు 6 zeros వస్తాయి. కానీ ఇది డాలర్స్లో ఉంది ఈ వాల్యూ 20,000, అంటే ఇది కూడా డాలర్స్లోనే వస్తుంది. కానీ అలా అడిగింది మన మిలియన్స్లో అడిగాడు, డాలర్ మిలియన్స్లో అడిగాడు. సో కాబట్టి 15 పక్కన 6 zeros ఉన్నాయి. మనం మిలియన్స్లోకి చేంజ్ చేయాలంటే దాన్ని దేంతో డివైడ్ చేయాలంటే 100తో డివైడ్ చేయాలి. 2 zeros గెటింగ్ క్యాన్సల్. సో మనకు 15తో పాటు 4 zeros ఉండాలి. 15తో 4 zeros ఉండాలంటే అది థర్డ్ ఆప్షన్. ఓకే, దీంతో మనకు గ్రాండ్ టెస్ట్ 17లో అర్థమెటిక్ పార్ట్ మొత్తం ఫినిష్ అయింది. సో నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ అర్థమెటిక్ పార్ట్ డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ.